సో బిగ్ బాస్లో ఎపిసోడ్ 5 డే 4 అనేది మనం స్టార్ట్ చేసేసాము. ఈ డే 4 అనేది చాలా అంటే చాలా సూపర్గా జరిగింది. సో ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను 11:30, ఇప్పుడు 12 అలా అవుతుంది. టైం చూసుకుంటే కనుక 12 అలా అవుతుంది టైము. సో బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఏంటంటే మనకి క్యాప్టెన్ టాస్క్ అనేది జరిగిందనమాట. ఇప్పుడు సూపర్ అంటే సూపర్గా జరిగింది. ఈ క్యాప్టెన్ టాస్క్ అనేది ఆడారు. మన రాము రాథోడ్ అయితే ఎక్సలెంట్ ఎరగొట్టేశాడు అనమాట. బక్కోడైనా సరే సూపర్గా ఆడాడు. బట్ ఇక్కడ ఏంటంటే గేమ్ అనేది కొంచెం కామనర్స్ అని లేదు, సెలబ్రిటీస్ అని లేదు, ఒకళ్ళు సపోర్ట్గా చేసుకుంటా ఇరగొట్టింది ఎవరైతే కనుక మన మర్యాద మనీష్ గారు సంచాలకుగా చేసి సూపర్ అంటే సూపర్ రివ్యూస్ ఇచ్చారు. సో ఈ గేమ్ కన్నా ముందు చాలా అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఈ డే 4లో నేను చాలా అంటే టాపిక్స్ ఈ బిగ్ బాస్లో ఏవైతే జరిగాయో అవన్నీ మీకు చెప్తాను, ఓకేనా? సో డీటెయిల్గా వినండి, అందరూ ఎవరు మిస్ అయ్యొద్దు. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. మనకి ఇక్కడ కంటిన్యూస్గా బిగ్ బాస్ ఛానల్స్ అయితే రివ్యూస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక సో ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక ఒక గెటప్ వేసుకొచ్చారు, లేడీ గెటప్ అనమాట. సో ఎవరైతే మన తనుజ కాదు, మన శ్రేష్ఠ అది కదా, తన యొక్క విగ్ అంతా తీసుకొచ్చి ఇమాన్యుయల్ బ్రదర్కి అంటించారనమాట. సో ఎదర ఫ్లవర్స్ అంతా జాస్మిన్ ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని మల్లెపూలు తీసుకొని సో లోపలికి ఎంటర్ అయ్యేసి అక్కడ ఫుల్ కామెడీ చేసి అందరిని ఎంటర్టైన్ చేశాడు. నేను కూడా చూశాను, చాలా అంటే చాలా నవ్వు వచ్చేసింది ఆ సిచ్యువేషన్లో అయితే కనుక. సో దట్టు ఇంకోటి ఏంటంటే ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడే అందరికి కొన్ని అంటే డీమాన్ పవర్ని తన హస్బెండ్ అన్నట్టుగా, పవన్ కళ్యాణ్ని ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నట్టుగా ఇమిడియేట్ చేస్తూ సో ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక అందరినీ అక్కడ బాగా హాస్యంగా నవ్వించడం జరిగింది. సో అక్కడితో ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత మన సంజన గారిని మన బిగ్ బాస్ గారు పిలవడం జరిగిందనమాట. సో పిలిచి కన్స్ట్రక్షన్ రూమ్లో చెప్పారు. సో కొన్ని టాపిక్స్ రిలేటెడ్గా సో క్యాప్టెన్ టాస్క్ గురించి ఎవరిని ఎంచుకుంటారని చెప్పి సో ఆవిడ ఒక 5 మెంబర్స్ని ఎంచుకోవడం జరిగిందనమాట. సో ఆ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మన మర్యాద మనీష్ గారు, దాని తర్వాత మర్యాద మనీష్ గారితో తర్వాత సృష్టి గారు ఉన్నారు, డీమాన్ పవన్ ఉన్నారు, సంజన గారితో పాటుగా ఇమాన్యుయల్ ఉన్నారు. సో వీళ్ళందరూ కెప్టెన్ టాస్క్కి కెప్టెన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా ఆ 5 మెంబర్స్ని ఎంచుకున్నారనమాట. అంటే ఇక్కడ 5 మెంబర్స్ని ఎంచుకున్నారు, ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత ఏం జరగబోతుందో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో ఈ 5 మెంబర్స్ ఒక పక్క ఉంటారు. రిమైనింగ్ 5 మెంబర్స్లో ఎవరెవరు ఎంచుకున్నారో రిలేటెడ్గా అంటే లైక్ సో ఆల్రెడీ దీనికన్నా ముందు టాస్క్ జరిగే ముందు ఒక చిన్న టాస్క్లా జరిగింది కదా, ఎవరిని సజెషన్ చేసుకున్నారు. సో వాళ్ళని ఎంచుకున్న తర్వాత బిగ్ బాస్ అయినైతే కనుక ఎగ్జాక్ట్గా 11 o'clockకి గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 12:30 అవుతుంది. 1.5 hour గేమ్ నాన్స్టాప్గా జరిగింది. ఈ గేమ్ మీద కూడా మనం రేపైతే కనుక ఒక వీడియో చేద్దాము, ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఉంది ఈ గేమ్లో అయితే కనుక. పాపం రాము రాథోడ్ అయితే కనుక చాలా అంటే చాలా మంచిగా ఆడారు. సో ముందుగా ఈ గేమ్ ఆడుతూ ఎవరైతే క్యాప్టెన్ టాస్క్ బిగ్ బాస్ 9 సీజన్లో సో క్యాప్టెన్ టాస్క్ ఎవరైతే నేనంటే నేను అవుతా క్యాప్టెన్గా అని చెప్పి హోరాహోరీలో జరిగిందనమాట ఈ క్యాప్టెన్ టాస్క్ తీసుకోవడానికి. సో సంచాలకుగా అయితే మన మర్యాద మనీష్ గారు సూపర్గా చేశారు. సో ఇమాన్యుయల్ బ్రదర్ గాను సంచాలకుగా ఉన్న మర్యాద మనీష్ గారికి కొంచెం బిగ్ వారే జరిగింది. సో దేనికంటే కనుక అతనికన్నా అంటే మన ఇమాన్యుయల్ బ్రదర్ కన్నా ముందు శ్రేష్ఠ గారు డీమాన్ పవన్ వెళ్ళారు. సో అతనికి కూడా రెడ్ లైట్ ఉండగానే ఆ రాడ్ అనేది లాగడం జరిగిందని చెప్పి మన ఇమాన్యుయల్ బ్రదర్ అన్నారు. బట్ ఇక సంచాలకుగా ఉన్న మన మర్యాద మనీష్ గారు లేదు అని చెప్పి దాన్ని ఖడాఖండిగా ఖండించారనమాట. సో అలా మాట్లాడుతుండగానే మన హరీష్ గారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారు. ప్లస్ రితు చౌదరి కూడా ఇక్కడ టైం వచ్చిందని చెప్పి మన మర్యాద మనీష్ గారి మీద గట్టిగా అరగడం జరిగింది. సో ఇట్లాంటి కరెక్ట్ కాదనమాట రితు చౌదరి గారు. సో అది ఆవిడ పరంగా నేను అదైతే కనుక నెగిటివ్ ఐడెంటిఫై చేశాను. సో తనుజ గారు కూడా అటు పక్కన ఉన్న పవన్ గారి మీద కూడా కొంచెం అడగడం జరిగింది, అంటే ర్యాష్గా కొంచెం మాట్లాడడం జరిగింది అనమాట. సో ఏది ఏమైనా సరే ఇమాన్యుయల్ బ్రదర్ని యాజ్ ఏ సంచాలకుగా తనని ఎలిమినేట్ చేసేసారు ఆ గేమ్ నుంచి.
సో చాలాసేపు వార్ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య, ఇంకా సపోర్ట్గా చేద్దాం అనుకున్నారు కానీ బట్ సో కండిషన్ ఈజ్ కండిషన్, ఎవరికైనా కండిషన్ ఒకటే అన్నట్టుగా సంచాలక్ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ కెప్టెన్ టాస్క్ నుంచి ఇమాన్యుల్ బ్రదర్ని అయితే తప్పించడం జరిగింది. దాని తర్వాత క్యాప్టెన్ టాస్క్లో హరీష్ గారు రాము గారిని రాడ్ దగ్గర ఇవ్వడం జరిగింది. తర్వాత సంజన గారు కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. సంజన గారి వల్లే మన పవన్ కళ్యాణ్ అయితే కనుక కెప్టెన్ టాస్క్ నుంచి పక్కకు రవ్వు చేయడం జరిగింది. ఎందుకంటే సో ఎప్పుడైతే మన 3-4 అంటే కంటిన్యూగా చూస్తే సంజన గారు పవన్ కళ్యాణ్ని రాడ్ అనేది తీయడం జరిగింది. సో పైన ఇలా తీసేటప్పుడు పైన కింద 2 రాడ్స్ తీయగానే పైన అతను సపోర్టివ్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పట్టుకోవడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే తన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళాడో సో టచ్ అయిపోయింది. ఎందుకంటే సంచాలక్గా మన మర్యాద మనీష్ గారు అవుట్ అని చెప్పేశారనమాట. అతను చూడలేదనుకొని చెప్పి వెనక ఉన్న పార్టిసిపెంట్ చెప్తున్నారు. బట్ అతను సింపుల్గా ఐఎమ్ సింపుల్ సేయింగ్ సింపుల్ అవుట్ అని చెప్పేశారనమాట సింపుల్గా. సో అక్కడున్న పార్టిసిపెంట్స్ అంటే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్లాప్స్ కొట్టి సంచాలక్ని అప్రిషియేట్ చేశారు. నిజంగా సంచాలక్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే చాలా మంచిగా ఆయన జడ్జిమెంట్ అనేది చెప్పారు. సో ఫైనల్గా ఎవరైతే ఉన్నారో ప్రియా, దాని తర్వాత రాము రాథోడ్, దమ్ము శ్రీజ, వీళ్ళు ముగ్గురు అయితే నిల్చున్నారనమాట స్టాండ్. సో వీళ్ళు ముగ్గురు స్టాండ్ సూపర్గా నిల్చున్నారనమాట. సో చాలా అంటే చాలా సేపు దగ్గర 1.5 అవర్ దాకా ప్రియా నుంచుంది. నేనైతే కనుక ప్రియాని ఎక్స్పెక్ట్ చేయలేదు అంతసేపు నుంచుంటుందని. బట్ తను చాలా సూపర్గా ఆడింది గేమ్ అయితే కనుక. సో చాలా అంటే చాలా ఇప్పుడు ఇలా మనకి టాస్క్లు ఆడేటప్పుడు ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ టాస్క్లో ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళనైతే కనుక ఖచ్చితంగా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఏదైతే క్యాప్టెన్ టాస్క్ కానివ్వండి, ఎటువంటి టాస్క్లో కానీ ఆడేటప్పుడు వాళ్ళ యొక్క పవర్ స్ట్రెంత్ మనకి ఆ టాస్క్లోనే తెలుస్తుందన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక ఫైనల్గా 1 అవర్ దిగకుండా ప్రియా అయితే స్టాండ్ చేసింది రాడ్స్ మీద. చాలా అంటే చాలా కష్టం, అది చేసే వాళ్ళకి తెలుస్తుంది పెయిన్ అనేది. ఎప్పుడైతే కనుక మన ప్రియా యొక్క రాడ్స్ 2 తీసేసిందో, ఎవరు పవన్ శ్రేష్ఠ అయితే కనుక ప్రియానే టార్గెట్ చేసింది. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎక్కువ టైమ్స్ ఇక్కడ కంటిన్యూస్గా 3 జరిగినాయి. ఏంటంటే హరీష్ గారు రాముని టార్గెట్ చేశారు, సంజన గారేమో కళ్యాణ్ని టార్గెట్ చేశారు, దాని తర్వాత పవన్ ఏమో రాముని టార్గెట్ చేశాడు, శ్రేష్ఠ గారేమో ప్రియాని టార్గెట్ చేసింది. సో ఇక్కడ వీళ్ళు నలుగురు ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటా చివరికి అయితే కనుక మ్యాక్సిమం 1.5 అవర్ రాము రాథోడ్ గారు అయితే కనుక మ్యాక్సిమం 1.5 అవర్ ట్రై చేశాడు. అతను పెయిన్ అనేది మామూలుగా రాలేదు. చివరికి వచ్చేసి సంజన గారు తన యొక్క రాడ్స్ అనేది రిమూవ్ చేసేయడం జరిగిందనమాట. సో ఆవిడ ప్రకారంగా అందరూ చెప్పుకున్నట్టుగానే ఆవిడే బిగ్ బాస్ యొక్క సీజన్ యొక్క ముందు క్యాప్టెన్ టాస్క్ విన్ అవ్వడం జరిగిందనమాట. సో దమ్ము శ్రీజ అయితే కనుక స్టాండ్ బైలో ఉంది. సో ఫైనల్గా సంచాలక్ గారు అయితే కనుక నిర్ణయం తీసుకొని సో షీ ఈజ్ ద విన్నర్ అని చెప్పి ఆయన యాజ్ పర్ బిగ్ బాస్ సంరక్షణలో చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏమర్థమైందంటే సో గేమ్ అయితే ఆడుతున్నారులే కానివ్వండి, వాళ్ళ ముందుగానే ఒక టీం వర్క్గా అటు కామనర్స్ ఇటు సెలబ్రిటీస్ అని లేకుండా ఇద్దరు ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా ఆడి సంచాలక్ గారి యొక్క నిర్ణయం కూడా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల సో ఇలా అయితే కనుక ఆ Day 4 రన్ అయింది. సో మార్నింగ్ Day 4 కూడా చాలా త్వరగానే స్టార్ట్ అయింది. నేను అనుకోవడం కనుక 10:30కి 11కి అలా Day 4 అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం 1 వరకు Day 4 అనేది రన్ అవుతుంది. రేపు మార్నింగ్ నేను చూస్తాను 8కి అలా స్టార్ట్ అవుతుందో లేదా డిలేగా స్టార్ట్ అవుతుందో. ప్లస్ మీ ఓట్ అయితే కనుక ఎవరికి వేస్తున్నారో ఖచ్చితంగా ఆలోచించి ఓట్ వేయండి. ఎందుకంటే ఈ సండే కన్ఫామ్గా ఎలిమినేషన్ ఉంటుంది. మా ఛానల్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నామినేషన్ అనేది వేయండి, ఆలోచించి ఎలిమినేషన్కి అయితే పక్కాగా ఈ వీక్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్కి అయితే కనుక లైక్ చేయండి, మన వీడియోస్ చాలామందికి షేర్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. రేపైతే కనుక ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.